ఉమ్. ఉమ్. ఇప్పుడు మనం చూసేది ఏ జిల్లా అనేది? నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ డిస్టిక్, మాడుగుల మండలం దగ్గర త్రికుటేశ్వరాలయం అని చెప్పి కనీసము క్రీస్తు శకము 2000 సంవత్సరాలకు పై భాగం. అప్పట్లో ఇక్కడి మానవ నాగరికతకి ఇవే చిహ్నాలు. 2000 సంవత్సరాల క్రితము పురాతన గుళ్ళు ఇక్కడ కనబడింది. అతి ప్రాచీనమైనటువంటి ఈ గుళ్ళు మన భారతీయ సంస్కృతికి గొప్ప చిహ్నంగా మనము చూడొచ్చు. ఈ గుడి యొక్క శిల్పకళలు చూడండి. బహుశా మతోన్మాదానికి ప్రతీకగా నిలిచిపోయి ఇక్కడ ఆలయాలన్నీ కూడా, ఆలయంలో ఉన్న బొమ్మలవన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి. పూర్తిగా అన్నిటినీ కూడా శిథిలం చేయబడడం జరిగింది. ఉదాహరణకి ఈ నందిని చూడండి. ఇక్కడ పూర్తిగా భిన్నమైపోయి స్వరూపం కూడా గుర్తించలేని స్థాయిలో ఉంది. ఇక్కడ ఒక శివలింగము, దేవుడి యొక్క పాదములు అన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి. అతి ప్రాచీనమైనటువంటి దేవాలయము. ఇక్కడ బహుశా ఏదో అమ్మవారు, ఈశ్వరుడు అనుకుంటాను, చూడడానికి తెలుస్తుంది. బహుశా ఏ దేవుడు అయినా. పక్కకి నాగుపాములు కూడా ఉన్నాయి. అతి ప్రాచీనమైన దేవాలయము మన భారతీయ సంస్కృతికి చిహ్నములు. అమ్మవారు అనుకుంటాను బహుశా ఇది దేవాలయం యొక్క స్వరూపము. ఎదురుగా ఏనుగులు. ఇవన్నీ కూడా ఇక్కడ శిల్పములు. ఇలా స్తంభములు చెక్కబడ్డాయి, పైన చక్రములు. ఇవన్నీ కాస్త శ్రీశైలం గుడిని పోల్చే విధంగా కనబడుతుంది మనకి. ఈ అరుగులు. గుడి ప్రాంగణం అంతా ఎంతో గొప్పగా ఉంది. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒక నంది భిన్నమైపోయి ఉంది. ఇక లోపలికి వెళ్తే ఇదంతా కూడా అతి ప్రాచీనమైనటువంటి శిల్పకళకి ప్రతీక. ఇదంతా గర్భగుడి, దేవుడి గర్భగుడి. ఇదొకటి. ఇక్కడ చూడండి, శిల్పములు చక్కగా చెక్కారు. ఇక్కడ దేవతల యొక్క విగ్రహములు. బ్రహ్మదేవుడు అనుకుంటాను. మన దేశంలో జరిగిన అనేక దండయాత్రల్లో ముస్లింల యొక్క దండయాత్రలు ఈ విధంగా గుడి మొత్తాన్ని పాడు చేసాయి. ఆ పానమట్టం చూడండి, అసలు ఎంత చక్కని శిలా కళో మనకి ఇక్కడే తెలుస్తూ ఉన్నది. బహుశా ఈ పానమట్టము ఈశ్వరుడి యొక్క ప్రధాన ఆలయం అయ్యి ఉండాలి. ఇక్కడ కూడా ఏదో దేవుడి విగ్రహము కనబడుతుంది. గరుత్మంతుడు ఎంత విశేషమో కదా. శివకేశవుల యొక్క భేదానికి ఇదే చిహ్నము. గరుత్మంతుడి యొక్క విగ్రహం ఇది.
ఇది పానమట్టము పగలగొట్టబడింది. ఇక్కడ కూడా కొందరు దేవతల స్వరూపములు. ఈ గుడిలోని పానమట్టం ఇక్కడ అడ్డంగా ముళ్ళలోకి చేర్చబడింది పాపం. ఇక్కడ కూడా ఒక పానమట్టము. ఇంత గొప్ప శిలాకళ వైభవము. ఇంత గుడి యొక్క ప్రాంగణము చుట్టూ ఈ విధంగా ఉంది గుడి. ఇక్కడ సూర్యచంద్రుడు, ఈశ్వరుడు, ఏదో నంద్యా కాదు నాన్న, నందీశ్వరుడు ఏదో చెప్తున్నట్టుగా ఉంది చూడడానికి. శిలా శాసనాలు యుద్ధం జరుగుతుంది. ఆహా, ఇది కూడా ఈశ్వరుడు యొక్క దేవాలయమే. ఇక్కడ కూడా పానమట్టాన్ని, విగ్రహాలను ధ్వంసం చేసినట్టుగా కనబడుతుంది. ఇది ఈశ్వరుడు యొక్క స్వరూపము. ఈశ్వరుడే, నటరాజ స్వామి కాదు, ఈశ్వరుడే. పూర్తిగా ధ్వంసం చేయబడింది విగ్రహం. ఈ రాయి చూడండి ఎంత పెద్దగా ఉందో. అంతా ఒకటే రాయి, 3 రాళ్లతో నిర్మితమైంది. భారతదేశంలో ఇంత నాగరికత ఉంటే నాగరికత లేని వాళ్ళు అనేటువంటి వాళ్ళని మనుషులు అనుకోవాలా, పశువులు అనుకోవాలా? చూడండి అసలు నిర్మాణం ఎంత గొప్ప నిర్మాణమో కదా.